హాయ్ అండి అందరికీ. ఈరోజు సొరకాయ పెసరపప్పు కూర చేసుకుందాము. ఎప్పుడు పప్పుచారులు పప్పులే కాకుండా ఇలా పెసరపప్పు సొరకాయ కూర చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసి తాలింపు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసాను. చక్కగా ఈ మంచి కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ సొరకాయ ముక్కలన్నీ వేసేసి చక్కగా కలిపేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం నీరు వచ్చి తొందరగా ఉడుకుతుంది సాల్ట్ వేస్తే. కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ అంతా పైకి తేలుతుంది. ఆ వాటర్తోనూ సొరకాయ ఉడికిపోతుంది. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు ఒక అరగంట క్రితం నానబెట్టాను నేను. నానబెట్టిన పెసరపప్పుని వేసేసాను. పెసరపప్పు కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. అయిపోయిందండి. ఎంతో ఈజీగా చేసుకునే పెసరపప్పు సొరకాయ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.